నమస్కారం. వాసవదత్తారమణ కథలకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ వాసవదత్తారమణ కథల్లో భాగంగా మీకు నేను వినిపించబోతున్న కథ పేరు స్వాగతం కథల సంపుటిలోని 4వ కథ సారే జహాं से अच्छा. పుస్తక రచయిత్రి శ్రీమతి కె వాసవదత్తారమణ, చదువుతున్నది వాసవదత్తారమణే. ఆగస్టు 2010 ఆంధ్రభూమి మాసపత్రికలో ఈ కథ ప్రచురించబడింది. ఇక కథలోకి వెళదామా? విమానం గాల్లోకి లేచింది. అది చిన్న పిట్టలా మారి పూర్తిగా కనుమరుగయ్యే వరకు గాల్లోకి చేతులు ఊపుతూనే ఉంది విజయ. ఆమె చెంపల నిండా ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. ఆమె కడుపులో మెలితిప్పినట్టుగా ఏదో వెర్రి బాధ. విజయ, విక్రమ్ వెళ్ళి చాలాసేపు అయింది. తన కళ్ళలో కన్నీళ్లు భార్యకు కనిపించకుండా జాగ్రత్త పడుతూ అన్నాడు సుధాకర్. అవునండి, విక్కీ వెళ్ళిపోయాడు. మనల్ని వదిలి దూరంగా అమెరికా వెళ్ళిపోయాడండి. భర్త 2 చేతులు గట్టిగా పట్టుకుని బావురుమంటూ అంది విజయ. ఏమిటి విజయ, మరీ చిన్న పిల్లలాగా చేస్తున్నావు? వాడెక్కడికి వెళ్ళాడు? ఎంఎస్ చదవడం కోసం అమెరికా వెళ్ళాడు, అంతే కదా. అయినా కూడా వాడు అమెరికాకు వెళ్ళి పెద్ద చదువులు చదవాలన్నది నీ కలే కదా. ఏమండి, నా కోరిక నన్ను ఇంతగా బాధ పెడుతుందని కానీ, నా స్వప్నాలు నిజమవుతూ నాకింత గుండె కోత కలిగిస్తాయని కానీ నేను అస్సలు ఊహించలేకపోయాను. నా లోకమే నా కొడుకు విక్రమ్. వాడిప్పుడు లేకుండా ఎలాగండి? దుఃఖంతో గొంతు పూడికిపోయింది విజయ్కి. భార్య భుజం చుట్టూ చెయ్యి వేసి, ప్లీజ్ ఇక ఏడవక విజయ. ఎంఎస్ చదువుతూ కూడా వాడు వస్తూ వెళుతూ ఉండొచ్చు. కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తే మళ్ళీ వాడు వెనక్కి తిరిగి వచ్చేస్తాడులే. పద, ఇంటికి వెళదాం అంటూ కారు వైపుగా కదిలాడు సుధాకర్. కారులో ఇంటికి వెళుతూ ఉంటే తన కొడుకుతో తాను అల్లుకున్న అందమైన ప్రపంచం విజయ్ కళ్ల ముందు కదలాడింది. విక్రమ్, లే, టైం అయిపోతోంది, త్వరగా కానీ. ఇదిగో టిఫిన్ బాక్స్, ఆ వాటర్ బాటిల్ తీసుకో. ఆ చిన్న బాక్సులో డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టాను. ఎవ్వరికీ పెట్టకే, అన్నీ నువ్వే తినాలి, సరేనా? ఏంటి, వింటున్నావా లేదా? ఈ ప్లాస్టిక్ బాక్సులో యాపిల్స్ కట్ చేసి పెట్టాను. ఇంటర్వెల్లో తినేసేయి, లేకపోతే మరీ నల్లగా అయిపోతాయి. విజయ అలా చెప్పుకుంటూ వెళుతూనే ఉంది. అబ్బా అమ్మా, అన్నిసార్లు చెప్పకమ్మా, నేను అన్నీ తింటానులే, విక్రమ్ పాలు తాగుతూ అన్నాడు. సరే పద, సందు మొదట్లోకి బస్సు వచ్చేసి ఉంటుంది ఈ పాటికి, హడావిడిగా అంది. నువ్వు బస్సు దాకా రాకమ్మా. నా బ్యాగు, లంచ్ బాక్సు అన్నీ నువ్వు మోసుకుని నా వెనకాలే నువ్వు వస్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ పడి పడి నవ్వుతున్నారు. నేను వెళతానులే. చాలే, వాళ్ళేదో అన్నారే, నువ్వు ఊరికే ఫీల్ అవ్వకు. అయినా ఈ స్కూల్ బ్యాగు ఎంత బరువుగా ఉందో చూడు. నడు, ఓ పక్క టైం అయిపోతుంటేను అంటూ చీర కుచ్చిళ్ళు పైపైన సవరించేసుకుని బ్యాగు బుట్టా తీసుకుని లిఫ్ట్ దాకా వచ్చింది. అప్పుడే నడక పూర్తి చేసుకుని పైకి వస్తున్న సుధాకర్, విజయ, ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు, నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను కిందకి వెళ్ళి వాణ్ణి బస్సు ఎక్కించి వస్తాను. అబ్బా వద్దులేండి, మీరు నడిచి నడిచి అలసిపోయి ఉంటారు కానీ మీకోసమని గిన్నెలో కాఫీ రెడీగా కలిపి పెట్టాను, వేడి చేసుకుని తాగేసేయండి. నేను విక్కీని బస్సు ఎక్కించి నిమిషంలో వచ్చేస్తానుగా అంది విజయ. ఎంత చెప్పినా నీ మాట నీదే కదా, ఎవ్వరి మాట వినవు, భార్య వంక చూసి నవ్వుతూ అన్నాడు సుధాకర్. బాయ్ నాన్న, విక్రమ్ హుషారుగా చెయ్యూపుతూ అన్నాడు. బాయ్, లిఫ్ట్ డోర్ దగ్గరగా వేస్తూ సుధాకర్ అన్నాడు. విక్రమ్ను బస్సు ఎక్కించి తిరిగి వచ్చిన విజయ కాఫీ తాగుతూ అంది. వచ్చే నెల ఇంటి అద్దె ఇవ్వకండి, మనం అడ్వాన్స్ డబ్బులన్నీ అడ్జస్ట్ చేసేద్దాం. ఎందుకు? సుధాకర్ ఆశ్చర్యంగా అడిగాడు. మనం ఇల్లు మారుతున్నాం కాబట్టి, నింపాదిగా అంది. ఆమె మాటకి అదిరిపడుతూ, ఏమైంది ఇప్పుడు? ఈ ఇల్లు బాగానే ఉంది కదా అన్నాడు. బాగానే ఉంది, కానీ పాపం విక్కీకి తెల్లారగట్టే ఐఐటి కోచింగ్ క్లాసులకు వెళ్ళి రావడం చాలా ఇబ్బంది అవుతోందండి. అందుకని మనం మారిపోదాం అంది విజయ. కింద ఫ్లాట్లో ఉన్న సంజయ్తో కలిసి ఆటోలోనే వెళుతున్నాడు కదా, ఇంకా ఏమిటి వాడికి నీకు ప్రాబ్లము?
చిరాగ్గా అన్నాడు సుధాకర్. అందరి పిల్లలతో నా పిల్లాన్ని కలపకండి. నా విక్రమ్ జమ్ గర్వంగా అంది. విజయ, నువ్వు మరీ అతిగా ఊహించుకుంటున్నావు. అయినా సొంత ఫ్లాట్ కొనుక్కుని కూడా విక్రమ్ స్కూల్కి దగ్గరని ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటున్నాం. ఇప్పుడు కాలేజీకి దగ్గరని ఇంకో చోటికి మారాలంటే ఎలా చెప్పు అన్నాడతను. ఏముంది, ఈ అద్దెంట్లోంచి ఇంకో అద్దెంట్లోకి మారిపోతాం, అంతే, సింపుల్ అంది విజయ. నీకు మరీ అంత మొండితనం పనికిరాదు విజయ అన్నాడతను. విక్కీకి చిన్న ఇబ్బంది కలిగినా అది నేను భరించలేనని మీకు తెలుసు. వాడు తెల్లారగట్ట కోచింగ్కి వెళ్ళడం కష్టం అవుతోంది. అందుకే దగ్గరగా మారిపోదాం. కొడుకు విషయంలో కనుక విజయ పట్టుదల పట్టింది అంటే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ అది సాధించుకునే వరకు ఆమె వదిలిపట్టదు. ఇది అతనికి చాలాసార్లు అనుభవం అయింది. ఇంక అతను ఇంకేమీ తర్కించలేదు. విక్రమ్కి ఇంటర్లో స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది. విజయ తన ఆనందాన్ని అందరితోనూ పంచుకుని తుళ్ళి తుళ్ళి పడిపోయింది. యూనివర్సిటీలో ఇంజనీరింగ్కి చేరాడు విక్రమ్. 4 ఏళ్ళు ఎంత వేగంగా గడిచాయో కదా. ఇప్పుడు ఇంకొక ఏడాదితో విక్రమ్ బీటెక్ కూడా అయిపోతుంది. పడగ్గదిలో పరీక్షకు చదువుకుంటున్న కొడుక్కి పళ్లరసం కలిపిచ్చి హాల్లో ఉన్న భర్త పక్కకి వచ్చి కూర్చుంటూ అంది విజయ. అవునన్నట్టుగా తలూపుతూ సుధాకర్ ఆమె వంక పరిశీలనగా చూశాడు. ఏంటి మరి అలా చూస్తున్నారు? నవ్వుతూ తల తిప్పుకుంది. విజయ, ఒక్కసారి అద్దంలో నీ మొహం చూసుకో. కంటి చుట్టూ నల్ల వలియాలు వచ్చి మనిషివి కూడా బాగా చిక్కినట్లుగా అనిపిస్తున్నావు. 40 దాటిపోతున్నాయి కదా. ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్కి చూపించి అన్ని టెస్టులు చేయిద్దాం ఆమెను తన వైపుగా తిప్పుకుంటూ అన్నాడతను. నా మొహం, నేను గుండ్రాయిలా బాగానే ఉన్నాను. ఏవండి, ముందు ఈ సంగతి తేల్చండి. విక్కీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్టు ఎక్కడ చేయిద్దాం? కొంచెం పెద్ద కంపెనీ అయితే ముందు ముందు ఆ ప్రాజెక్టు వాడికి ఉపయోగపడుతుంది కదా అంది విజయ. భార్య వంక జాలిగా చూశాడు సుధాకర్. విజయ, ఒక మాట చెప్పనా? ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలే సర్వస్వం. అది నేను కాదనను. కానీ అతను ఇంకా ఏదో చెప్పబోతుంటే, ఏవండి, అమెరికాలో MS చదవడానికి ఎంత అవుతుందంటారు? భర్త మాటలేవి పట్టించుకోకుండా అంది విజయ. ఏంటి, అమెరికానా? ఎగిరెగిరి పడుతూ అన్నాడు సుధాకర్. అవును, తర్వాత విక్రమ్ చదువు అక్కడే కదా తాపీగా అంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని అంత దూరం పంపి నువ్వు ఉండగలవా? అదీ కాక డబ్బు కూడా చూసుకోవాలి కదా. ఏంటిది, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? చిరుకోపంగా అన్నాడు సుధాకర్. వాడు అమెరికా వెళ్ళాలి, వెళ్ళి తీరాలి అంది విజయ. నువ్వు విక్రమే నీ లోకంగా బతుకుతూ నీకోసం ఇంకో అందమైన ప్రపంచం ఉందన్న వాస్తవాన్ని పూర్తిగా మర్చిపోతున్నావు. ఇప్పుడు రెక్కలొచ్చిన పక్షివాడు. త్వరలోనే వాడు తన గూడు వెతుక్కుంటూ ఎగిరిపోతాడు. వాడికి కావలసిన, వాడికి నచ్చిన భవిష్యత్తును అన్వేషిస్తూ మనల్ని వదిలి చాలా చాలా దూరం వెళ్ళిపోతాడు. మనం వాడు సృష్టించుకున్న కలల లోకంలోకి ఎప్పటికీ చేరుకోలేము, అందులో సర్దుకోలేము. ఒకవేళ కలిసి బలవంతంగా ఉండాలన్నా కూడా కొన్నాళ్ల వరకే అది పరిమితం అవుతుంది. మనం ఉండలేం. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి నీ ప్రపంచాన్ని కనుక నువ్వు సృష్టించుకోలేకపోతే నువ్వు ఏమైపోతావో అన్నది ఊహించుకోవడానికే నాకు చాలా భయంగా ఉంది. అతని గొంతు సన్నగా వణికింది. అబ్బా, అబ్బబ్బబ్బబ్బా, మీరు మరీను ఏవో ఊహల్లో బతుకుతానని నన్నంటారు, కానీ నిజానికి మీరే ఏమిటో అతిగా ఆలోచిస్తారు. అయినా నాకేమిటండి, నేను మహారాణిని. నన్ను దేవతల్లా గుండెలో పెట్టుకుని అపురూపంగా చూసుకునే దేవుళ్ళలాంటి మీరున్నారు. అమ్మా అమ్మా అంటూ అనుక్షణం నా వెనకాలే తిరుగుతూ నన్నే గుండెకాయలా చేసుకున్న కొండంత నా కొడుకున్నాడు. నాకు దేవుడిచ్చిన అద్భుతమైన వరాలు మీరు. నాకింతకన్నా ఇంకేం కావాలి? నేను ఇంకేం ప్రపంచాలు గెలవాలంటారు? అతని గుండె మీద తల వాల్చుతూ అంది విజయ. పిచ్చి విజయ, నీకు ఎప్పటికి అర్థమవుతుంది? ఆమెను దగ్గరికి తీసుకుంటూ ఆర్ద్రంగా అన్నాడతను. విజయ, అమెరికా వెళ్ళాలంటే మనకి 30 లక్షల పైనే డబ్బు కావాలి. అది ఒక్కటే సమస్య కాదు. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. అందుకే విక్రమ్ని ఇండియాలోనే ఉంచి ఎక్కడైనా ఐఐటీలో ఎంటెక్ చేయిస్తేనే బాగుంటుందేమో. వాడితో కూడా నిన్న రాత్రి నేను మాట్లాడాను. వాడు కూడా అదే బెటర్ అంటున్నాడు విజయ అన్నాడు సుధాకర్. భర్త మాటకి తల
గట్టిగా అడ్డంగా ఊపుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు అమెరికా వెళ్ళి తీరాల్సిందే, అక్కడ ఎంఎస్ చేసి రావాల్సిందే, విజయ పట్టుదలగా అంది. పక్కనే వీళ్ళ మాటలు వింటున్న విక్రమ్ అమ్మా అంటూ ఏదో చెప్పబోయాడు. కొడుకును ఒక చేత్తో వారిస్తూ, రే విక్కీ, నీకేం తెలీదు, ఊరుకో. ఏమండి, వాడు అమెరికా వెళ్ళాలి, పై చదువులు చదవాలి, పెద్ద ప్రయోజకుడు అవ్వాలి, అంతే. మీరేం చేస్తారో నాకు తెలీదు. అమ్మా, నిజానికి నిన్ను నాన్నని వదిలి అంత దూరం వెళ్ళాలనిపించడం లేదు, ఇక్కడే చదువుకుంటానమ్మా అన్నాడు విక్రమ్. ఊరుకోరా, ముందు ముందు అలాగే అనిపిస్తుంది, కానీ అక్కడికెళ్ళి బాగా చదువుకునే కొలది నీకు అదే బాగుందనిపిస్తుంది, అదే అలవాటైపోతుంది కూడా. అక్కడ నీకు అలవాటైపోతుంది, ఇక్కడ నాకు కూడాను. అమ్మా, ఇంకేం మాట్లాడలేనట్టుగా విక్రమ్ అన్నాడు. కానీ ఎందుకో విజయ్ కళ్ళల్లో కొద్దిగా కన్నీళ్ళొచ్చాయి. ఆ రోజు మొదలైన కన్నీళ్లు ఇంక ధారగా కారుతూనే ఉన్నాయి. ఇటు భారతదేశంలో ఉన్న విజయ్ కళ్ళ నుంచి, అటు అమెరికా చేరిన విక్రమ్ కళ్ళల్లోంచి. ఏమిటి విజయ, రోజురోజుకి ఇలా సన్నగా పుల్లలాగా అయిపోతున్నావు? మరీ విక్రమ్ కోసం ఇంత బెంగ పెట్టుకుంటే ఎలాగా? మరి ఎందుకు వాడిని అమెరికా పంపావు చెప్పు? కోపంగా అన్నాడు సుధాకర్. విక్రమ్ లేని జీవితానికి అలవాటు అవ్వడం కొద్దిగా కష్టంగానే ఉందండి, బెంగగా తల వంచుకుని అంది విజయ. మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. ఇదిగో ఇలా చూడు నా వంక. తమ భవిష్యత్తును వెతుక్కుంటూ రోజుకి ఎన్నో వేల మంది విద్యార్థులు అమెరికా వెళ్ళిపోతున్నారు. మరి అందరి తల్లిదండ్రులు నీకులాగే తిండి మానేస్తున్నారా, ఇలా బెంగపడిపోతున్నారా, ఇలా రోగుల్లాగా అయిపోతున్నారా చెప్పు? మార్ధవంగా అన్నాడు సుధాకర్. కళ్ల ముందు కొడుకు రూపం కదలాడుతుండగా వాణ్ణి వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేదాన్ని. అలాంటిది ఇన్ని రోజులు ఎలా ఉన్నానో, ఇంకా ముందు ముందు ఇన్ని రోజులు ఎలా గడపాలో నాకు తలుచుకోవడానికే భయం వేసేస్తోందండి. రాత్రిళ్ళు పిచ్చి పిచ్చి కలలు వచ్చేస్తున్నాయి. మొన్న రాత్రి వాడు కడుపు నొప్పిగా ఉందని ఫోన్ చేశాడు. అయ్యో విక్కీ, నొప్పిగా ఉందా, కంగారు పడకు, తగ్గిపోతుందిలే, కాస్త వాముకాటు నీళ్లు కలిపిస్తాను అంటూ వాడి వీపు మీదుగా రాస్తూ, వాడికిప్పుడు భరోసా అక్కడ ఎవరిస్తారు చెప్పండి? వాడేమో అక్కడుండిపోయాడు, నేనేమో ఇక్కడుండిపోయాను, బాధగా అంది విజయ. నిజం చెప్పు, నువ్వు మనసులో ఏదో పెట్టుకుని బాధ పెడుతున్నావు. నీ బెంగ వాడి మీద, లేక ఈ మధ్యన నేను కాలు విరిగి కింద పడిపోయానని చెప్పి నా ఆరోగ్యం మీద? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు విజయ? ఏంటి వెర్రితనం చెప్పు? నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక మీ అమ్మా నాన్నని వదిలి మా ఇంటికి రాలేదా? అలాగే ఆ పల్లెటూళ్ళలో ఉన్న మా అమ్మా నాన్నని వదిలిపెట్టి విక్రమ్ చదువు కోసమని మనం ఇక్కడ పట్టణానికి చేరలేదా? అలాగే ఇప్పుడు విక్రమ్ కూడా అంతే. వాడి చదువు కోసం, వాడి ఉద్యోగం కోసం వాడు వెళ్ళిపోయాడు, మనం కూడా ఇష్టపడే పంపించాం కదా అనునయంగా అన్నాడు. ఏమండి, మనం సిటీకి మన ఇంటిని వదిలి వెళ్లే రోజు నీ కొడుకు చదువు కోసం నన్ను నా కొడుకుని విడదీస్తున్నావు విజయ. మీ అమ్మగారు నన్ను గట్టిగా పట్టుకుని వలవలా ఏడ్చారండి. అప్పుడు ఆవిడ మరీ ఎందుకంత బాధపడుతున్నారో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఆ బాధను అనుభవిస్తూ ఉంటే కొడుకు దగ్గర లేకపోవడం ఎంత భయంకరమైన నరకమో ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది. ఒక్కసారి ఊరెళ్ళి అత్తయ్యని మావయ్యని చూసొద్దామా? నాకెందుకో వాళ్ళని చూడాలనిపిస్తోంది. రేపు ట్రైన్కి టికెట్లు తీస్తారా అంది విజయ. సరే, నీకు కూడా కొంచెం వాతావరణ మార్పు కావాలి, అదే బెటర్లే, వెళ్ళొద్దాం, నేను కూడా 4 రోజులు సెలవులు పెడతాను అన్నాడు సుధాకర్. ఊళ్ళో ఉన్న 10 రోజులు సందడిగా గడిచిపోయి సుధాకర్ కూడా చాలా కాలం తర్వాత అన్ని రోజులు సెలవు పెట్టుకుని తల్లిదండ్రుల దగ్గర గడపడం అతనికి చాలా సంతోషాన్ని కలిగించింది. విజయ్ కూడా రిలాక్స్ అయింది. బయలుదేరే రోజు, అత్తయ్య, విక్రమ్ కూడా అమెరికా వెళ్ళిపోయాడు, మాకు ఏమీ తోచడం లేదు, మీరు కూడా మాతో వచ్చేయండి అత్తయ్య, అందరం కలిసి కొన్నాళ్ళు అక్కడే ఉందాము అర్ధింపుగా అడిగింది అత్తగారిని. ఆవిడ చిన్నగా నవ్వేసి, ఎంత దూరం అని వస్తాము, పోను పోను మాకులాగే నీకు కూడా నెమ్మదిగా అలవాటు అయిపోతుంది, నువ్వు కూడా ఊరికే కంగారు పడిపోయి సుధాకర్ని హైరానా పెట్టేయకు, అయినా ఎప్పటికైనా మీరు ఎక్కడెక్కడ తిరిగినా ఎప్పటికైనా వెనక్కి తిరిగి రావాల్సిందే, మీ ఇల్లు ఇక్కడే ఉంది, మీ పొలాలు ఆస్తులు అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఎంత ఎదిగినా మీ వేళ్ళు ఇక్కడే ఉన్నాయి శ్లేషగా అందావిడ. విజయ ఒక్కసారిగా ఏం మాట్లాడలేకపోయింది. సుధాకర్, విజయ బయలుదేరి మళ్ళీ పట్టణానికి వచ్చేశారు. ఒక వారం రోజులు గడిచాక
ఒకరోజు ఏమీ తోచబడి కాక సాయంత్రం వేళ పక్క ఫ్లాట్లోకి వెళ్ళింది. రా విజయ అంటూ పక్కింటి ఆవిడ తార సాదరంగా ఆహ్వానించిన ఆమె మొహంలో విజయ రాక వల్ల ఏదో ఇబ్బంది కనిపించింది. మీరు లోపలికెళ్ళి చదువుకోండి అంటూ హాల్లో చదువుకుంటున్న పిల్లల్ని లోపలికి పంపేసి, విజయ నువ్వైతే హాయిగా ఒడ్డెక్కేశావు, కానీ నేనింకా ఈ చదువుల సముద్రంలో ఈదుతూనే ఉన్నాను. ఏమిటో అంతా మాయా లోకల్లా ఉంది. ఎటు వెళ్ళినా చదువు చదువు, ఇదే ఒత్తిడి నన్ను పిల్లల్ని ఇద్దరిని తినేస్తోంది. దానికేమో ఇంగ్లీష్లో మార్కులు తక్కువ వస్తున్నాయి, వీడికేమో లెక్కల్లో మార్కులు తక్కువ వస్తున్నాయి. దాన్నేమో ఇంగ్లీష్ ట్యూషన్ తీసుకెళ్తున్నాను, వీడినేమో లెక్కల ట్యూషన్ తీసుకెళ్తున్నాను. ఈ పిల్లల చదువులు నిజం చెప్పొద్దు మనల్ని పిచ్చివాళ్ళం చేసేస్తున్నాయి అంటూ బాధలు చెబుతూనే తార ఎంతసేపు చదువు గురించి తప్పితే ఇంకా వేరే ఏ విషయం గురించి మాట్లాడలేకపోవడంతో విసుగు పుట్టి విజయ ఇంటికి తిరిగి వచ్చేసింది. ఆమెకు తారలో తను కనిపించింది. తను విక్రమ్తో గడిపిన రోజులు, తను ఎలా మాట్లాడేదో తనకులాగే తార కూడా మాట్లాడుతున్నట్టు ఆమెకు అనిపించసాగింది. విజయ, విక్రమ్ ఫోన్ కమ్ కేక పెట్టాడు సుధాకర్. ఆత్రంగా వచ్చి, విక్కీ ఎలా ఉన్నావురా? రిసీవర్ గట్టిగా పట్టుకుని అడిగింది. అమ్మా నేను బాగానే ఉన్నాను అన్నాడు విక్రమ్. ఏమైందిరా విక్కీ, గొంతు అలా ఉందేమిటి? అబ్బా వాడు బాగానే ఉన్నాడులే, ప్రతిదానికి ఎలా ఉన్నావు అంటూ వాడిని కంగారు పెట్టేస్తావు అన్నాడు సుధాకర్. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి, ఏమండి మీరు వాడు ఏదో దాస్తున్నారు, నాకు అసలు విషయం ఏమిటో చెప్పండి. నిజం చెప్పలేదు అనుకోండి నేను ఊరుకోను కొంచెం గట్టిగానే అంది విజయ. విక్రమ్లాగా ఎంఎస్ పూర్తి చేసిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. అందరికీ ఉద్యోగాలు అసలు దొరకడమే లేదు. ఇప్పుడున్న కన్సల్టెంట్ ఉద్యోగాలు చూపించలేక ఒక్కొక్క గదిలో 10 మందిని కూరేస్తూ ఎలాగో అలా ఉండమని చెప్పి అంటున్నట్ట. మొన్న పక్క వాళ్ళెవరో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు అందరినీ తీసుకెళ్లి తలో చోట పంపాట. ఆఖరికి ఇప్పుడు చేతులు ఎత్తేస్తూ విక్రమ్నే ఏదైనా ఉద్యోగం వెతుక్కోమని అంటున్నాడు. అయ్యయ్యో ఏమిటండి ఇప్పుడు ఎలా? మరి మన విక్రమ్ పరిస్థితి ఏమిటి? ఆదుర్దాగా అంది విజయ. అదిగో ఇందుకే నువ్వు ఇలా పడతావనే వాడసలు నీకు ఈ విషయం చెప్పద్దే అన్నాడు. కానీ నీ దగ్గర నేనేమి దాయను కదా. కంగారు పడకు విజయ, కొంచెం ఓపిక పడితే పరిస్థితులు అవే చక్కబడతాయి సుధాకర్ ఆలోచనగా అన్నాడు. హాయ్ తారా, విక్రమ్కి మంచి ఉద్యోగం వచ్చింది. స్వీట్ బాక్స్ ఆమె చేతికి అందించి ఆనందంగా అంది విజయ. కంగ్రాచులేషన్స్ విక్రమ్కి నా అభినందనలు తెలియచేయి. ఏమనుకోకే, నేను మా వాణ్ణి మ్యాథ్స్ ట్యూషన్కి తీసుకుని వెళ్ళాలి. ఉంటాను మరి, బాయ్ అంటూ తార గబగబగా మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయింది. ఆమె వెళుతున్న వంకే చూస్తుంటే విజయ్కి 10 ఏళ్ల క్రితం తన ప్రతిబింబం తారలో మళ్ళీ కనిపించింది. తరిచి తరిచి చూస్తే చుట్టుపక్కలున్న ప్రతి ఇంట్లోనూ తన ప్రతిబింబాలే తన చుట్టూ తిరుగాడుతున్నట్లుగా అనిపించసాగాయి ఆమెకి. అవును, ఇంత చేసి తానేం సాధించింది? పిల్లాడికి మంచి మార్కులు వచ్చేలా చదివించి ఎక్కడో దూరంగా అమెరికాకు పంపించింది. పిల్లాడు సంపాదించే డాలర్లేమో స్థిర చరాస్తుల రూపంలో, ఇళ్ల రూపంలో ఎదురుగుండా కనపడుతున్నాయి. కానీ కొడుకేడి? వాడి జాడే లేదు. కొడుకు కోసం తన జీవితంలో ఎన్నో చిన్న చిన్న ఆనందాలను సైతం త్యాగం చేసింది. వాడేమైనా అడిగాడా? ఎంతోమంది ఆత్మీయుల్ని బంధువుల్ని దూరం చేసుకుంది. వాడేమైనా చేసుకోమన్నాడా? నిజం చెప్పాలంటే పూర్తిగా తన జీవితాన్నే వృధా చేసుకుంది అనిపించసాగింది విజయ్. అయినా ఇవన్నీ ఇప్పుడు అనుకునేం లాభం? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది తన పరిస్థితి. అయ్యో, మీరందరూ కూడా నాకులాగా రోబోట్లాగా తయారవ్వకండి. జీవితంలో చిన్న చిన్న ఆనందాల్ని మిస్ చేసుకోకండి. అందమైన అనుభూతులతో మీ జీవితాన్ని గడపండి. మీ పిల్లల్ని కూడా వాళ్ళ అందమైన బాల్యం నుంచి దూరం చేయకండి అని చెబుతుంటే, చాలేవమ్మా, నువ్వు చేసిందొకటి, నీతులు చెప్పేదొకటి అంటూ తిరిగి తన్నే హేళన చేస్తున్నారు. విజయ్కి తల పగిలిపోతున్నట్లుగా అనిపించసాగింది. ఏవండి, విక్రమ్ వెళ్ళి 5 ఏళ్లు దాటిపోతోంది. మీకేమో ఈ కాలు నొప్పి అస్సలు తగ్గట్లేదు. అక్కడేమో వాడు అమెరికాలో పడరాని పాటు పడుతున్నాడని చెప్పి చెప్తున్నాడు. రాత్రులేమో ఇద్దరికి నిద్ర సరిగా పట్టక ఊరికే పక్క మీద దొల్లడాలు. తెల్లారు లేచి అందరి ముందు మటుకు మా అబ్బాయికి
అమెరికాలో పెద్ద ఉద్యోగం అంటూ లేనిపోని గొప్పలు చెప్పేసుకుంటున్నాం. ఎందుకండి ఈ బతుకు? ఎవరి కోసం అండి ఈ ఆత్మవంచనలు? నాకెందుకో మన జీవితాలు అసలు నచ్చడం లేదు ఆవేదనగా అంది విజయ. ఏమైంది విజయ? భార్య కళ్ళలోకి లోతుగా చూస్తూ అడిగాడు సుధాకర్. ఏమో, నాకు అసలు ఏమీ తెలియడం లేదు, కానీ మనసంతా ఏదో తెలియని ఆందోళన. అందులో మీకు ఈ కాలు నొప్పి తగ్గక కాలు కుంటుతున్నప్పటి నుంచి నాకెందుకో చాలా భయం పట్టేసుకుంది. విక్రమ్ని వెనక్కి వచ్చేయమందామా? బేలగా అంది. ఏంటి విజయనా ఇలా మాట్లాడుతున్నది? నమ్మలేకపోతున్నాను ఆశ్చర్యాన్ని నటిస్తూ అన్నాడు సుధాకర్. ఊరికే నన్ను వెటకారాలు ఆడకండి, కానీ ఇప్పుడు వాడు అక్కడ ఉండిపోయి అక్కడ అలవాటు పడి రానంటాడేమో. విజయ, నువ్వు నిజంగా సీరియస్గా అంటే నేను విక్రమ్తో మాట్లాడతాను అన్నాడు సుధాకర్. నాకెందుకో వాడి మీద రోజురోజుకి బెంగ ఎక్కువైపోతోంది అంది విజయ. సుధాకర్ ఫోన్ కలిపి హాయ్ విక్కీ అన్నాడు. నాన్న, ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? కాలు నొప్పి కాస్త తగ్గిందా? వెన్నులో కూడా నొప్పి అన్నారు, అది తగ్గిందా? గబగబగా అడిగాడు విక్రమ్. అంతా బాగానే ఉందిరా, నువ్వెలా ఉన్నావు నాన్న? ఆప్యాయంగా అడిగాడు సుధాకర్. ఈ సిటీ జాబ్ అంతా బాగానే ఉంది నాన్న, కానీ ఎందుకో ఏదైనా సాధించాలని, చాలా గొప్పగా బతకాలని మటుకు అనిపించటం లేదు. నాకెందుకో మన ఊరు, తాతగారు, మా అమ్మగారు, మా ఫ్రెండ్స్ మీరంతా ఎక్కువగా గుర్తుకొస్తున్నారు. మీకు వెన్నుకు గాయం అయినప్పటి నుంచి, కాలు నొప్పి పెరుగుతున్నప్పటి నుంచి నాకు ఇంకా బాధగా ఉంది అన్నాడు విక్రమ్. ఎందుకనరా అలాగా? ప్రస్తుతం ఇండియాలో కూడా ఉద్యోగాల పరిస్థితి అంత పెద్ద బాగోలేదురా. నిజంగా ఒకవేళ నువ్వు వచ్చినా కూడా ఇక్కడేమీ కూడా నీకు ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు అన్నాడు సుధాకర్. మేబీ నాన్న, నీ మాట నేను కాదన్ను, కానీ మన ఇండియాలో నన్ను ఉద్యోగాల నుంచి తీసేయడానికి అమెరికాలో జాబ్ పోవడానికి చాలా తేడా ఉంది. అలాగే మన ఊళ్ళో మన ఉద్యోగం వెతుక్కోవడానికి ఇక్కడ దీనంగా అందరినీ అడుక్కోవడానికి చాలా తేడా ఉంటుంది నాన్న. పక్కింటి వాడితో గొడవకి పొరుగు దేశం వాళ్ళతో విరోధంలో తేడా ఉన్నట్టుగా, పొరుగు దేశం వాడు దండెత్తితే మనందరం మనలో ఎన్ని గొడవలున్నా కూడా ఒక్కసారిగా ఒకటైపోతాం. ఈ మధ్యన ఎందుకో ఇలాగే ఏవో ఆలోచనలు వస్తున్నాయి నాన్న. ఈ నేల మంది కాదు, ఈ మనుషులు నా వాళ్ళు కాదు, మరి నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని ఎందుకో బలంగా అనిపిస్తుంది. నా గూడు కాని చోట నేను ఇరకడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది ఏమైనా మూర్ఖత్వమా? నాకు ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను నాన్న. నాకైతే అసలు ఇక్కడ ఉండాలనిపించడం లేదు అన్నాడు విక్రమ్. ఒరేయ్, ఈ ఉద్యోగాల పరిస్థితి అన్ని చోట్ల ఒకలాగే ఉందిరా అన్నాడు సుధాకర్. కావచ్చు నాన్న, కానీ మరి ఇన్నాళ్ళు నేను ఎందుకు ఇంత కష్టపడ్డాను? 5 ఏళ్ళు అయింది మిమ్మల్ని చూసి. ఈ డాలర్ల కోసమే నాన్న. ఏం ఆశించి మీ అందరినీ వదిలి వచ్చాను? ఏం డబ్బు సంపాదించాలనా? ఇంతకన్నా డబ్బు మనకు అవసరమా నాన్న? చాలా అయోమయంగా అయిపోయాను అన్నాడు విక్రమ్. విక్రమ్, నాకు 30,000 దాకా జీతం వస్తుంది, మనకి సొంత ఫ్లాట్ ఉంది, ఊళ్ళో పొలాలు అన్నీ ఉన్నాయి. నీకో 40-50 వచ్చే ఉద్యోగం ఇండియాలో ఇవాళ కాకపోతే ఎప్పటికైనా దొరక్కపోదు. ఈ డబ్బంతా ఏం చేసుకుంటానురా? నిజంగా నీకు అక్కడ బాగాలేదు, ఉండక్కర్లేదు, ఉండాలనిపించడం లేదు అంటే వెంటనే బయలుదేరి వచ్చారా నాన్న అన్నాడు సుధాకర్. లేదు నాన్న, అమ్మకి ఈ విషయాలన్నీ వింటే చాలా బాధపడుతుంది. నిజానికి నాకు వచ్చినా కూడా మన ఇంట్లో ఉండాలని లేదు. మన ఊరికి వెళ్ళిపోయి తాతగారు మా అమ్మగారితో కలిసి అక్కడే పచ్చటి పొలాల మధ్య హాయిగా జీవితం గడపాలనుంది నాన్న. ఇంకా వీలైతే ఏమైనా ఆధునిక వ్యవసాయం అందుకోవాలని కూడా ఉంది. ఆ మాటలు వింటున్న విజయ ఒక్కసారిగా చలించిపోయింది. విక్రమ్ వస్తున్న ఏడుపును ఆపుకుంటూ అంది విజయ. అమ్మా, ఎలా ఉన్నావు? నేనైతే బాగానే ఉన్నానమ్మా. ఇంకొద్ది రోజులైతే ఒక పెద్ద ఉద్యోగం కూడా వచ్చేలాగే ఉంది. నాన్న గురించి ఎక్కువగా కంగారు పడకు, అన్నీ తగ్గిపోతాయిలే విక్రమ్ గబగబగా అన్నాడు. అరే విక్రమ్, నా దగ్గర ఇంకేం దాయకురా. అయినా నేనొక్క విషయం అడుగుతాను, చెప్పు. ఒక్క ముక్కలో జవాబు చెప్పాలే. నా కోసమని తప్పుడు సమాధానం చెప్పావనుకో, నన్ను చంపినంత ఒట్టే. ఆవేదన సుళ్ళు తిరిగింది ఆమె కంఠంలో. అమ్మా, ఏమిటే ఆ మాటలు? విలవిల్లాడింది అతని హృదయం. విక్రమ్, నీ ఎదుగుదలకు మా బంధం అడ్డు రాకూడదు. మా పాశం
నిన్ను బలవంతంగా నీ అభివృద్ధి నుంచి వెనక్కి లాగకూడదు. నిజం చెప్పు, నీకు అమెరికాలో ఉండాలనుందా, ఇండియా తిరిగి వచ్చి మాతో ఉండాలనుందా? తల్లి ప్రశ్నకు అమ్మా జవాబు చెప్పలేనట్టుగా ఆగిపోయాడు విక్రమ్. విక్రమ్, నాకు సమాధానం కావాలి, అది కూడా నిజాయితీగా చెప్పాలి అంది విజయ. ఒక్క క్షణం మౌనం తర్వాత, అమ్మా ఇక్కడ మనుషులున్నారు కానీ మమతలు లేవు. ఇక్కడ డబ్బుంది కానీ ఆనందమే లేదు. ఇక్కడ సుఖం కూడా చాలా ఉంది కానీ సంతోషమే లేదు. ఇక్కడ సౌకర్యాలు చాలా ఉన్నాయి కానీ చిరునవ్వులు లేవు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఇక్కడ బతుకుంది కానీ జీవితమే లేదమ్మా. కొడుకు మాటలకు విజయ్ కళ్ళలోంచి జలజల కన్నీళ్లు రాలిపోయాయి. వికీ, త్వరగా వచ్చేయి నాన్న. కన్నా, ఈ క్షణం నుంచి నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. వెల్కమ్ టు ఇండియా మై సన్ అన్నాడు సుధాకర్ వెనక నుంచి గట్టిగా ఆనందంగా. విమానం భారతదేశపు నేల మీదకి వాలింది. విక్రమ్ పంజరం వీడిన పక్షిలా స్వేచ్ఛగా నేల మీద వాలాడు. సారే జహాసే అచ్చా అనుకుంటూ, తన మూలాలను వెతుక్కుంటూ, తన అస్తిత్వాన్ని చాటుకుంటూ, ఆత్మీయత అనురాగాల్ని తహతగా కోరుకుంటూ, తన తల్లిదండ్రులతో కలిసి తన ఊరి వైపుగా వృద్ధాప్యంతో ఎదురుచూస్తున్న తాతగారి మామ్మగారి కోసం అతని అడుగులు వడివడిగా సాగాయి. ఇప్పటి వరకు మీరు శ్రీమతి కామరాజగడ్డ వాసవదత్తారమణ రచించిన స్వాగతం కథల సంపుటిలోని సారే జహాసే అచ్చా కథను విన్నారు. మీకు నా మనఃపూర్వక ధన్యవాదాలు. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. నా వాసవదత్తారమణ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో కథతో మళ్ళీ కలుద్దామా? సెలవు.